హే హాయ్ గైస్, దే శ్రీకాంత్. ఈరోజు ఎపిసోడ్లో నబిల్ మాత్రం వన్ మ్యాన్ షో చేసిండా. ఉన్నంతసేపు క్యారెక్టర్లో ఉండిపోయాడు. అవి రుద్దుకున్నాడు, అవి చేసుకున్నాడు, అందరితో ఎట్లా బిహేవ్ చేస్తాడు, లవ్ యూ ఇట్లాంటి చాలా అంటే చాలా బాగా చేసిండు. నాకైతే నబిల్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్ తెలిపండి. కొత్త వస్తున్న ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ గట్టి అయితే వీడియో స్టార్ట్ చేయండి, మాట్లాడుకుందాం. ఏం లేదా ఎపిసోడ్లో ఆ లవ్ ట్రాక్, దానికోసం ఏమే పృథ్వీ కోసం సీతతో అండ్ నైనికతో మాట్లాడే మాటలు, మీరు ఏమైనా ఉంటే క్లాన్లా చూడండి. నా పర్సనల్, పృథ్వీతో ఎలా ఉండాలి, ఏం చేయాలనేది నా పర్సనల్. మీరు దాన్ని ఇంటరాక్ట్ అవ్వద్దు. ఏం లేదు, అడుగుతా డమ్మి డొల్లా ఏం లేదు. ఇద్దరు అరే మనం కంటెంట్ ఇస్తామరా అని చెప్పేసి ఇద్దరు ఆడ మాట్లాడుకున్నదే అవసరం అర్థమైనంత వరకు కూడా. సో బిగ్ బాస్ లొల్లి పంచాయతీలు పెట్టినకనే నైందా ఎంటర్టైన్మెంట్ టాస్క్ కూడా పెట్టిండు. బట్ పేలలే. బట్ నబీల్, ప్రేరణ అండ్ నిఖిల్ ముగ్గురు పర్ఫార్మెన్సెస్ నాకు నచ్చినాయి. మీకు ఎవరెవరు నచ్చినాయి అని చెప్పండి. అండ్ నాగమణికంట స్వాప్ అవ్వడం కరెక్టా కాదా? 100కి 200% కరెక్టే. ఎందుకంటే కనీసం మనకి నిన్నటి ఎపిసోడ్లో ఇజ్జత్ వేయలే. మెంటల్ టార్చర్ పెట్టి పడేసారు. నీ వల్లనే నువ్వే అన్నావు, నీ నోటి నుంచి నువ్వే అన్నావు. ఆ టార్చర్ కన్నా పోవడం బెటర్ అనిపించింది. బట్ సారీ, నాగమణికంట టాపిక్ తర్వాత కూడా చెప్దామని మర్చిపోయినా. ఓకే రైట్. ఓవరాల్గా ఎపిసోడ్లో నాగమణికంట పోవడం వల్ల ఏమంటారు, అడ్వాంటేజ్ అయిందా డిసడ్వాంటేజ్ అయిందా శక్తి క్లయింట్కి చెప్పండి. బట్ నెక్స్ట్ వీక్ ఇదే క్లయింట్స్తోని సేమ్ చీఫ్ ఏమైనా మారవచ్చు నిఖిల్ క్లయింట్కి. బట్ ఇవే చీఫ్స్తో నెక్స్ట్ వీక్ గిడంగా సేమ్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఈ టాస్క్లు అయితే రన్ చేస్తుండొచ్చు. మేబీ చూద్దాం. దాని ఏమంటారు, ఎస్ మర్చిపోయింది ఏంటంటే అదే గోల్డెన్ అది బ్యాండ్ ధరించమన్నారుగా. ఇక్కడ నాకు నిఖిల్ మాట్లాడాడు బై సోనియాని, నువ్వు పోతే తోలు తీస్తా ఏదో అంటాడు, వార్నింగ్ ఇస్తాడు. నువ్వు గుండె అంటాడు. అదే మనకంటే నేను పోయినా పర్లేదా అంటే, నీ ఇష్టం మాది, నీ ఇష్టం, నువ్వు ఉండాలా పోవాలా నీ ఇష్టం. సోనియా నా రైట్ హ్యాండ్ నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది. రైట్ హ్యాండ్ అన్నప్పుడు అయితే ఫుల్ నవ్వు వచ్చింది. నీకు అర్థం కావట్లే, ఆమె రైట్ హ్యాండ్, నువ్వు లెఫ్ట్ హ్యాండ్ పృథ్వీ. ఎన్నడా ఈరోజు హౌస్ మేట్స్ మొత్తం ఏదైతే ఫన్నీ టాస్క్ చేసుకుంటా సోనియా, పృథ్వీ, నిఖిల్ ఈ ముగ్గురు గురించి మాట్లాడి ఆ హగ్గులు, ఆ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఆ ఓవర్గా మింగిల్ అవ్వడాలు, ఇవి కొంచెమన్నా అర్థమై ఉండాలి వాళ్ళకి. కొంచెమన్నా హౌస్లో మమ్మల్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. హౌస్ మొత్తం సోనియా, పృథ్వీ, నిఖిల్ వీళ్ళ క్యారెక్టర్ వచ్చిన డిఫరెంట్ బిహేవ్ చేసారు. హగ్గులు కానీ, ఆ మాట్లాడడం కానీ, ఏంది నువ్వు ఎవరైతే నాకేందండి సీత మాట్లాడిన మాటలు నెక్స్ట్ లెవెల్ అనిపించినాయి. కొంచెం ట్రిగ్గర్ కావచ్చు కూడా. సగం నవ్వులు వెకిలి, ఇక నవ్వాలా నవ్వద్దు అన్నట్టు నవ్వుతుంది సోనియా ఎట్లా బిహేవ్ చేస్తే అట్లా బిహేవ్ చేసి చూపించింది. తిక్కగా అవుతున్నావు. నాగమణికంట పృథ్వీలా బాగా చేసిండు. కొట్టేస్తా చల్ పో. ఇవి నాగమణికంట లాగా బాగానే చేసిండు మణికంట. సో ఎంటర్టైన్మెంట్ కాకుండా ఒక టాస్క్ జరిగిందిగా, ఆ సౌండ్స్ వస్తే రాసేయడం. అందులో లైవ్లో చూసిన వాళ్ళు అండ్ సోషల్ మీడియాలో నాకున్న అప్డేట్, నిఖిల్ కొంచెం కాపీ కొట్టిండు అన్నారు. ఏమో మరి నేనైతే చూడలేదు, నాకు తెలియదు. బట్ ఎపిసోడ్లో మాత్రం అట్లా ఏమనిపించలే. నబిల్ సంచాలకుగా ఏమన్నా రాంగ్ స్టెప్ వేసిండా, లొల్లి పంచాయతీ పెట్టినగానే వేసాడు బై బిగ్ బాస్ సీరియస్గా. ఇప్పుడు నేను అప్పుడు మణికంఠ దగ్గర మర్చిపోయిన పాయింట్ ఇది, లొల్లి పంచాయతీలు పెట్టనీకనే. అంటే మణికంఠ ఫేవరబుల్గా ఉన్నాడు కాంతారా క్లైన్కి, అందుకే వాడు పోయిండు అనేది ఇంకా నమ్మకం స్ట్రాంగ్ చేసిండు నిఖిల్ క్లైన్కి. ఏదోటి పుల్ల పెడితేనే తెలిసేది. ఇంకోటి మాట్లాడదాం, ఎపిసోడ్ వైజ్గా అయితే మాట్లాడదాం. ఎన్నెన్నో మాట్లాడదాం, అన్ని పాయింట్లు మాట్లాడడానికి ఇంక ఎపిసోడ్ వైజ్గా మాట్లాడడానికి ఏమైనా ఉంటుంది అంటే ఏం లేదు. స్టార్టింగే విష్ణుప్రియ పృథ్వీ గురించి కొట్లాడుతుంది నైనిక అండ్ సీతతో. ఎస్పెషల్లీ సీత చూసుండు. ఇప్పుడు నువ్వు అతనితో వెళ్తున్న ఏదైతే కన్వర్సేషన్ నువ్వు వెళ్తున్నావు, అవతల వ్యక్తి నుంచి అది వస్తే మాత్రం ఓకే నిర్ణయం కాదనట్లేదు. బట్ ఉత్తగా పోకోనంటే లేదు, నీకు క్లైనే మా ఆట మాదే అని నా ఫీలింగ్స్ ఉండవారా? నేను కనీసం ఎలా ఉండాలో మీరే చెప్తారా? నాకు తెలిసి ఎలా ఉండాలో. మీరు నా పర్సనల్ దాంట్లో మాత్రం మీరు ఇవ్వాలి కావద్దు. అట్లా కాదు అంటే, కాదు నాన్న, కాదు బంగారం, చేతులు లేదు, కాదు నాన్న, కాదు బంగారం, ఆలోచించు, 1కి 2 సార్లు ఆలోచించంటే నా ఇష్టం, నేను ఎట్లానే ఉంటా, నువ్వు ఎట్లా వస్తే నాకేందని లాస్ట్ విడిచిపెట్టారు. ఇక నెక్స్ట్ డే మార్నింగే ఇక మళ్ళీ రెడీ అవుతారు. ఆయన రెడీ చేయడం, వీళ్ళు హగ్గులు చేసుకోవడం, వీళ్ళ కంటెంట్, వీళ్ళ కథ. వస్తున్నాడు పృథ్వీరాజ్ వర్మన అన్నది. పృథ్వీరాజ్ వర్మ వస్తున్నాడు, విచ్చేస్తున్నాడు హూ అని ఏమే ఎంటర్టైన్ చేయడం. ఏమో అటట ఇక నడుస్తుంది ఆ లవ్ స్టోరీ. మీకన్నా ఎక్కుతుందా కొంచెం
ప్రోమోలో ఆ బీజం వేసి అది ఇష్టలకల్లా బుస్సుని లేచిరు, కానీ ఆడ ఏం లేదు, ఉత్త డొల్లా నాకు అనిపించింది, ఉత్త డొల్లా అని. బట్ అది ఇంకోటి ఆ టాస్క్ బాగా ఆడారు. నిఖిల్ ఒకసారి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిండు. దాని తర్వాత యష్మికి పాయింట్ ఇవ్వండి బిగ్ బాస్, పాయింట్ ఇవ్వండి బిగ్ బాస్ అని యష్మి బతులు ఆడుకుంటే నబిల్ డాంకీకి అండ్ బర్డ్కి సౌండ్కి సిమిలారిటీ ఉంటుందని నబిల్ ఇచ్చిండు. ఈ నబిల్ ఆ పాయింట్ ఇవ్వకుండా ఇష్టం లేదు బ్రో బిగ్ బాస్, నాకు పాయింట్ ఇవ్వాలా వద్దా అని ఆప్షన్ ఇచ్చినప్పుడు నాకు ఇచ్చే ఉద్దేశం లేదు బిగ్ బాస్ అంటే అయిపోవు, అది టై అవుతుండే, ఇంకొకసారి సౌండ్ బిగ్ బాస్ ఇడుస్తుండే, అప్పుడు ఒకసారి నాకు గెలుస్తుండేమో, గెలిస్తే రేషన్ ఎక్కువ వచ్చేదేమో. రేషన్ టాస్క్ అదే సౌండ్ టాస్క్ అంటే బికాజ్ ఆఫ్ రేషన్, లగ్జరీ రేషన్, ఎక్కువ రేషన్ సంపాదించుకున్న దానికి పెట్టిండు బిగ్ బాస్. సో సూపర్ మార్కెట్కి పోయిర్రు, కూరగాయలు తెచ్చుకురు. దాని తర్వాత బ్యాండ్ పంచాయతీ పెట్టిరా, అదే గోల్డెన్ కడమా బ్యాండ్, గోల్డెన్ బ్యాండ్, ఆ గోల్డెన్ బ్యాండ్ పెట్టారు. గోల్డెన్ బ్యాండ్ దీనికి ఒకటే పవర్ ఏంది, మీరు ఆ గోల్డెన్ బ్యాండ్ తీసుకొని వేరే క్లైన్లోకి, మీకు ఈ క్లైన్ ఇష్టం లేకపోతే వేరే క్లైన్లోకి స్వాప్ అయ్యి ఆ క్లైన్లో నుంచి ఒకరిని యువతలకు పంపించి మీరు ఆ క్లైన్లో ఆడొచ్చు అని బిగ్ బాస్ చెప్పిండు. సో మనకంటే మైండ్లో ఒకటే ఉంది, నేను అవతలకి వెళ్తే ఇప్పుడు నేను ఇక్కడ ఆడకూడదని పక్కకి వెళ్ళిపోయినా కదా, అక్కడికి వెళ్తే నాకు ఆడే ఛాన్స్ వస్తుందేమో, ఆడే ఛాన్స్ వస్తే నేను ఎందుకు వదులుకోవాలి, నేను వెళ్ళాలేమో అని ఒక ఆలోచనలో ఉండు. నైనిక గిడంగా వెళ్ళాలని ఉంది, నాకు నిఖిల్ అన్నతో ఉంటే నో ప్రాబ్లం, నాకు వెళ్ళాలని ఉంది అంటాడు. సో ఇక్కడ మన నిఖిల్, నువ్వు పోదురా, నువ్వు నా గుండెరా, నువ్వు నా రైట్ హ్యాండ్ రా, ఇంకా ఈయన అదే అంటుండు. సో మనకంటే ఒకటే చాలా బాగా డీప్గా ఆలోచించి, ఏదైనా పవర్ ఇస్తలో తెలియదు వీకెండ్లో, బట్ డీప్గా ఆలోచించి ఆ క్లైన్కి పోయిండు, ఏదైతే కాంతారా క్లైన్ ఉంది, కాంతారా క్లైన్కి పోయిండు. సో కాంతారా క్లైన్ నుంచి ఆదిత్య ఓం గారిని స్వాప్ చేసిరు. సో ఇక్కడ శక్తి క్లైన్లో ఎప్పుడైతే మణికంఠ పోతుండారే, మణికంఠ స్వాప్ చేస్తే నబిల్ని చేసేరాను, నువ్వు ఎట్లైనా పోతున్నావుగా, నువ్వు అక్కడ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతావు, నువ్వు నబిల్ని ఇవతలకి చేస్తే ఇక్కడ నిఖిలిడంగా చెప్తాడనమాట, అరే నువ్వు మన క్లైన్కి వచ్చేసేరా, మన క్లైన్కి వచ్చేస్తే నువ్వు నేను పృథ్వీ సాల్ సెట్, సోనియా సెట్, మనం టాప్ 5 వరకు ఉంటాం, కథం టాప్ 5 అంటే ఇంకేం 10 వీక్స్ అయిపోయింది, ఇంకా 5 వీక్స్ రా, సింపుల్ టాప్ 5 మాత్రం మనం ఉంటాం రా, నువ్వు వచ్చే మా టీం కానీ రిక్వెస్ట్ చేస్తాడు. అండ్ సీతా కూడా ఎలాగంటే పృథ్వీ ఏమంటుందంటే, నువ్వు ఎప్పుడు ఇక నిఖిల్ కిందనే ఉంటావా, నిఖిల్ కింద ఉండట్లేదు నేను అంటే, నీకు అదే నిఖిల్ పక్కకు ఉంటావా అనగానే నాకు ఫుల్ వచ్చింది. ఇక నీకంటూ ఒక గుర్తింపు లేదా నా క్లైన్లోకి అంటే, నా క్లైన్ మరి నీ క్లైన్లోకి వస్తా, మరి నాకు చీఫ్ అయ్యే ఛాన్స్ ఇస్తావు అంటే, యా సపోర్ట్ చేస్తా అని చెప్పేసి అంటది. ఇక నబిల్కి అయితే ఇల్లే మనకు పోయే ఉద్దేశమే ఇల్లే, మనం బూమ్ స్పెషల్ పవర్ వచ్చిన బూమ్ ఆదిత్యం గారితో అంటాడు. మనకంటే ఏం ఆలోచిస్తుంది, ఆ బ్యాండ్ ఉంది, ఇప్పుడు ఆ బ్యాండ్ మనం తీసేసుకున్నాం అనుకో, 5 వీక్స్ సేవ్ అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తే అమ్మ రిలాక్స్, మనం అట్లడంగా ఆలోచిస్తాడు మనోడు అని అంటాడు. సో అప్పటివరకు అంతకుముందు ఏదైతే ఆ రేషన్ టాస్క్ అవుతుందో, రేషన్ టాస్క్ అయినప్పుడు నబిల్ ఏడుస్తాడా, నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నానేమో, నా క్లైన్కి నేను అన్యాయం చేసిందేమో అన్న థాట్లో మనోడు ఉంటాడు. ఎందుకంటే అందరూ అంటారు నువ్వు అట్లా ఎట్లా చేస్తావు, ఆదిత్యం గారు అయితే లేచి అంటారు, నువ్వు అట్లా ఎట్టిస్తావు బాయ్, నువ్వు నాకు అర్థం కాదు, ఇది నువ్వు డ్రా చేయాలి, డ్రా అంటారా, మ్యాచ్ డ్రా చేయడం అంటారా. సో ఇంకో ఛాన్స్ ఇస్తాను నేను బిగ్ బాస్, నువ్వు ఇది విన్నర్స్ని డిసైడ్ అయ్యి కరెక్ట్ కాదంటే జర ఫీల్ అవుతాడు, మనం రాంగ్ డిసిషన్ తీసుకున్నాము సీత అక్క నాకు రాంగ్ డిసిషన్ తీసుకుని ఏడుతాడు. సో ఈ బ్యాండేజ్ అయిపోయిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ఏమన్నాడు బిగ్ బాస్, ఎంటర్టైన్మెంట్ ఎడిచిరు నాకు అర్థం కాదు వాళ్ళు, నాకైతే ఎంటర్టైన్మెంట్ అంతేమనిపించలే. పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మాత్రం నబిల్ టూ గుడ్ సీరియస్గా చెప్తున్నా. ఇక అయిపోయింది, నేను ఈ వీడియో ఇష్టకల్లా అయిపోద్ది సంసారం, చెప్పినా వేస్ట్. సో డేంజర్ జోన్లో ఉన్నది ఆదిత్య ఓం, సోనియా, వాళ్ళ కంటెంట్ కావాలంటే సోనియా ఉంచుతారు అండ్ ఆదిత్య ఓం గారిని ఈ వీక్ ఎలిమినేట్ చేస్తారు, ఇది వాస్తవం. ఒకవేళ సోనియాని ఎలిమినేట్ చేస్తే సీక్రెట్ రూమ్కి ఛాన్స్ ఉంది, సీక్రెట్ రూమ్లో పెడతారు మ్యాక్స్, ఒకవేళ పెడితే నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ అయినా హౌస్ సెట్ అవుతుందట్రా. మళ్ళీ ఎప్పుడైనా వైల్డ్ కార్డ్స్ వచ్చినాక డబుల్ ఎలిమినేషన్ ఏమైనా ప్లాన్ చేస్తారా తెలియదు, కానీ యాజ్ ఆఫ్ నౌ ఉన్న అప్డేట్ ప్రకారం మాత్రం సోనియా అండ్ ఆదిత్య ఓం డేంజర్ జోన్, పృథ్వీ అయితే సేఫ్ జోన్లో ఉన్నాడు. సో ఛాన్సెస్ ఆర్ లెస్ పృథ్వీ ఎలిమినేట్ అవ్వడానికి. సో ఇక ఇప్పుడు ఫేవరెట్ కంటెస్టెంట్ కోట్ వేసుకోకపోయినా అది పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించదు. కాబట్టి ఓవరాల్గా మాత్రం ఎపిసోడ్ అట్ట పోయింది, నాకు మాత్రం అంత ఏమనిపించలేదు. ఈరోజు హౌస్లో స్పాన్సర్ టాస్క్ అయిందట, ఏదో టాస్క్ ర్యాంప్ వాక్ అయిందట, ఫ్యాషన్ షూట్ లాగా అయిందట. సో అది రేపు నాకే సార్ మన టీవీలో అని చూపిస్తారు. సో రేపు ఎల్లుండి ఎపిసోడ్ చాలా గట్టిగా ప్లాన్ చేసిరంట, అదేందో తెలియదు. వైల్డ్ కార్డ్స్ కూడా చెప్పనా, ఏమొద్దులే వైల్డ్ కార్డ్కి వచ్చి సపరేట్ వీడియో తీస్తా. సో మాట్లాడుకుందాం. సో కొత్త వస్తున్నారు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా అయితే వీడియో చేయండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్, జై హింద్.